సంకష్టహర చతుర్థి వ్రతం అంటే జీవితంలోని అన్ని సంకటాలను తొలగించి వినాయకుడి అనుగ్రహంతో విజయం, ఆనందం, సంపద, జ్ఞానాన్ని పొందేందుకు చేసే ఒక ముఖ్యమైన పూజ. జీవితంలో ఎదురయ్యే కష్టాల నుండి బయటపడటానికి, సకల శుభాలను పొందటానికి వినాయకుడిని ఆరాధించే ఒక శక్తివంతమైన రోజు. దీనిని ప్రతి పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజు అనగా కృష్ణపక్ష చతుర్థిన చేస్తారు. ముఖ్యంగా మంగళవారం వస్తే అది అంగారకి సంకష్టహర చతుర్థిగా అత్యంత పుణ్యఫలదాయకంగా భావిస్తారు. ఈ వ్రతం నియమనిష్ఠలతో చేయడం ద్వారా ప్రతికూల శక్తులు తొలగిపోయి ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. కుటుంబంలో శ్రేయస్సు, శాంతి నెలకొంటాయని నమ్మకం. చవితి రోజున ఉపవాసం ఉండి గణేశుని విగ్రహానికి పూలతో, దూర్వతో అలంకరించి మోదకాలు, లడ్డూలు నివేదించి సంకష్ట నాశన గణేశ స్తోత్రం, సంకటహర చతుర్థి వ్రత కథ చదివి చంద్రోదయం తర్వాత చంద్రుడికి నమస్కరించి ప్రసాదాలు స్వీకరించడం దీని విధానం. సంకటహర చతుర్థి వ్రత కథ ప్రారంభం. ఒకానొక నాడు ఇంద్రుడు తన విమానంలో వృషుండి అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుండగా శూరసేన అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు శూరసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చెరువు చెందుతూ తిలకించసాగాడు. అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించి ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారని కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గ మధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి, నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యమంతా తిరిగారు. అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడతారా అనేసి వెతికారు. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవ్వరూ దొరకలేదు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకుని వెళ్లటం కనబడింది. సైనికులు వెంటనే ఎన్నో పాపాలు చేసిన ఆ స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెళుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేష దూత, నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం తర్వాత లేచి కొంత తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయానికి నిద్ర లేచి కొంత తినడం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసింది, ఈ రోజు మరణించినది అని చెప్పినాడు. అంతేకాక ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి గాని స్వనంద లోకానికి గాని చేరుకోవటం మరణాంతరం తథ్యం అని చెప్పాడు. గణేశుని దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమాలారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకివ్వమని. అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్యఫలాన్ని వారికివ్వటానికి గణేశుని దూత అంగీకరించనే లేదు. ఆమె దేహం నుంచి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోటు చేరి విస్ఫోటనం కలిగింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహానికి తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పవచ్చును. ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన నియమాలను తెలుపుతుంది. వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేశుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెళతారని, అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు. ఈ కథ విన్న తర్వాత ఈ కథా అక్షంతలను కొన్ని దేవుని పాదాల వద్ద ఉంచి మిగతా అక్షంతలు మీరు, మీ ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ కూడా తల మీద వేసుకోవాలి. సర్వేజన సుఖినో భవంతు.